హలో గైస్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ. ఆలూ ఫస్ట్ మనము కుక్కర్లో ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఆనియన్ తరుక్కోవాలి. ఆనియన్, మిర్చి అండ్ టమాటా వచ్చేసి 4 తీసుకున్నాను. 4 సన్నగా తరుక్కొని మిక్సీకి పట్టుకోవాలి. అండ్ ఆలూ ఇలా పీల్ తీసేసాక ఇలా స్మాష్ చేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. ఇది బాగా మగ్గాక స్మాష్ చేసుకున్న ఆయిల్ వేసుకుని ఉల్లగడ్డ వేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న టమాటా గుజ్జుని వేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఇలా ఉడికేటప్పుడు చిటికెడంత ఉప్పు, చిటికెడంత పసుపు, వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం, బాగా కారం తినేవారైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా. ఆయిల్ ఈ వాటర్లో పట్టుకునేంత వరకు కొంచెం మూత పెట్టి మగ్గించాలి. మూత తీసేసి చూడండి గాయ్స్, ఇలా గ్రేవీ అనేది ఇలా వస్తుంది మనకి స్ట్రక్చర్. ఆ తర్వాత పైన కొత్తిమీర చల్లుకుంటే రెడీ. ఈ కర్రీ వచ్చేసి నేను మన డాబా స్టైల్లో చేశాను. ఎంతో రుచికరమైన ఆలూ కర్రీ రెడీ. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, రోటీ అండ్ పూరి, రైస్ దేంట్లో అయినా కలుపుకొని తినచ్చు.